హైదరాబాద్ కు చెందిన హెక్విప్ టెక్నాలజీస్ వ్యర్థం నుంచి విద్యుత్ ఉత్పత్తి టెక్నాలజీ రూపొందించింది. ఇందుకోసం హిటాచీ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశంలో సాలిడ్ వేస్ట్ ద్వారా వచ్చే లాభాలను చేజిక్కించుకునే ఆలోచనను ముందడుగు వేస్తోంది. 2012 కల్లా వేస్ట్ నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్ ను శ్రీలంకలో ఏర్పాటు చేయనుంది. సంస్థ ప్రణాళికలను చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కేబీకే రెడ్డి బిజినెస్ కు వివరించారు. మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్రతి ఇండస్ట్రీలో ఉపయోగపడుతుంది. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ మెటీరియల్ పోవాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్వేస్ ఉంటాయి. హారిజాంటల్లో వెళ్ళాలంటే బెల్ కన్వేస్, వర్టికల్ వెళ్ళాలంటే బకెట్ ఎలివేటర్స్, అలాంటి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్వేస్ ఉంటాయి. సిమెంట్ ఇండస్ట్రీలో, స్టీల్ ఇండస్ట్రీలో, కోల్ ఇండస్ట్రీలో, ప్రతి ఇండస్ట్రీలో కూడా మెటీరియల్ హ్యాండ్లింగ్ అవసరం ఉంటుంది. సో ఇది ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఒక డైవర్సిఫికేషన్ చేయాలనే ఉద్దేశంతో 2000లో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మన సుప్రీం కోర్టు ప్రతి మున్సిపాలిటీ కూడా సైంటిఫిక్గా మేనేజ్ చేయాలని ఒక ఆదేశం చేశారు. దానికి మేలుకప్పుడు నాకు అనిపించింది మనం దీంట్లో వెళ్తే బాగుంటుంది, దీంట్లో చాలా ప్రాస్పెక్ట్స్ ఉన్నాయని ఉద్దేశంతో 2003లో కొద్దిగా సర్వే చేసి 2003లో హైక్విప్ టెక్నాలజీస్ అనే కంపెనీ స్థాపించాము. ఈ స్థాపించి ప్రతి సంవత్సరము ఒక్కొక్క టెక్నాలజీ యాడ్ చేస్తూ దాని యొక్క మన రీసెర్చ్ చేస్తూ 2008లో ఫస్ట్ ప్లాంట్ ఆర్డర్ మనం తీసుకున్నాము. అంతకుముందు 5 సంవత్సరాలు కూడా ఓన్లీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోనే మేము సమయం గడిపాము. 2008లో మేము కొచ్చిన్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ తీసుకున్నాము. అది 2250 TPD కంపోస్టింగ్, టోటలీ ఇంటిగ్రేటెడ్ కంపోస్టింగ్ ప్లాంట్. అది స్థాపించిన తర్వాత మనకి వేరే సర్వీస్ ప్రొవైడర్స్ లైక్ రామ్కి, HZL, A to Z అలాంటి వాళ్ళకి ఇప్పుడు మన టెక్నాలజీ మనకు ఇది సప్లై చేస్తా ఉన్నాం. ఈ లాస్ట్ 6 months నుంచి మేము ఈ వేస్ట్ టు ఎనర్జీ అనేది ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా అది సస్టైనబుల్ కావట్లేదు. అంటే టెక్నాలజీ పరంగా, అటు ఫైనాన్స్ పరంగా అది వయబిలిటీ కాకపోయేసరికి మన హిటాచీ జోసన్ అనే కంపెనీ వారితోటి మేము సంప్రదించి మన ఇండియన్ వేస్ట్కి ఒక టెక్నాలజీ మీరు డెవలప్ చేయాలని వాళ్ళతో సంప్రదించి వాళ్ళతో పట్టుబట్టి వాళ్ళని దీంట్లోకి ఇంట్రెస్ట్ కలిగే విధంగా వాళ్ళతో సంప్రదించి వాళ్ళని ఒప్పించాము. అయితే గత ఒక సంవత్సరం నుంచి వాళ్ళు దాంట్లో చాలా రీసెర్చ్ చేసేసి లోకల్ 580 అనే ఒక టెక్నాలజీని డెవలప్ చేశారు. ఈ టెక్నాలజీ తోటి మన ఇండియన్ వేస్ట్, అంటే బయటి దేశాల్లో వేస్ట్ ఏంటంటే అది డ్రై వేస్ట్ ఉంటుంది, సెగ్రిగేటెడ్ వేస్ట్ అని ఉంటుంది. మన కంట్రీలో మీకు తెలిసినట్టుగా మిక్స్డ్ వేస్ట్ ఉంటుంది. మన సెగ్రిగేషన్ మనం చేయమది. మిక్స్డ్ వేస్టే కాకుండా మన వేస్ట్లో 30 to 40% మాయిశ్చర్ ఉంటుంది. అది మిగతా కంట్రీలో దాదాపు 5% కంటే ఎక్కువ మాయిశ్చర్ ఉండదు. ఈ వేస్ట్కి తగ్గ టెక్నాలజీ వీళ్ళు ఈ లోకల్ 580 ద్వారా మేము దాన్ని మన యొక్క భారతదేశంలో ఉన్న మున్సిపాలిటీస్ అందరికీ కూడా ఈ టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. మన దేశంలో 5100 మున్సిపాలిటీస్ ఉన్నాయి. దాంట్లో అట్లీస్ట్ ఒక 20% ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్కి పోయే ఒక కెపాసిటీ ఉంది వాళ్ళకి. దీంతో మనకి ఒక 1000 నుంచి 2000 మెగావాట్లు దీంతో జనరేట్ చేయొచ్చును. మిగతా మున్సిపాలిటీకి కంపోస్టింగ్ ఒక సొల్యూషన్ ఉంటుంది. కంపోస్టింగ్ కాకుండా ఆర్డీఎం అని, అంటే
పెలెట్స్ తయారు చేస్తారు. ఈ పెలెట్స్ వలన మనము ఈ సిమెంట్ ప్లాంట్స్లో మిగతా ప్లాంట్స్లో ఆల్టర్నేట్ ఫ్యూయల్స్గా వాడచ్చును. అంటే కోల్ ఆల్టర్నేట్ ఫ్యూయల్గా. ఈ మున్సిపల్ సర్వీస్లో మేము నెక్స్ట్ 5 yearsలో ఒక 1000 crores రీచ్ అవ్వాలనుకుంటున్నాము. అది కూడా ఒక 30% మార్కెట్ షేర్ ఉంటేనే మనం అంతవరకు మనం చేయగలుగుతాము. హైక్విప్ ఉన్న భారతదేశమే కాకుండా శ్రీలంకలో కూడా మేము మార్కెటింగ్ చేస్తున్నాము. శ్రీలంకలో అక్కడ ఉన్న టారిఫ్ వలన మేము కొంచెం దృష్టి అక్కడ ఎక్కువ పెడుతున్నాము. ఎందుకంటే ఈ టారిఫ్ ₹7.62 per kilowatt unit ఉందండి ఇక్కడ. కంపేర్ టు ఇండియా ₹4.85 kilowatt unit ఉంది. సో దానివలన మన భారతదేశంలో చాలామంది శ్రీలంకకి వెళ్తున్నారు అక్కడ ఈ ప్రాజెక్ట్స్ పెట్టాలని. అక్కడ ఒక కంపెనీ తోటి మేము ఆల్రెడీ చాలా అడ్వాన్స్ స్టేజ్లో డిస్కషన్ జరుగుతూ ఉంది.